నిన్న ముంబై వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఇరు జట్లకు ఈ మ్యాచ్ వారి ఆత్మస్థైర్యాన్ని తిరిగి నింపుకోవడానికి చాలా ముఖ్యమైనది కావడంతో చాలా బాగా పర్ఫామ్ చేశారు. కానీ చివరికి ఢిల్లీ మీద ముంబై జట్టు పైచేయి సాధించింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ను ఎంచుకుంది. మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్లు మొదటి వికెట్కు 80 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయగా అక్షర్ పటేల్ బౌలింగ్లో 49 పరుగుల వద్ద బౌల్ కావడంతో రోహిత్ శర్మ ఇన్నింగ్స్కు తెరపడింది. గాయం కారణంగా 3 నెలల తర్వాత మొదటి మ్యాచ్ ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ తాను ఆడిన రెండో బంతికే డకౌట్గా పెవిలియన్ దారి పట్టారు. ఇంకాసేపటికే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా 42 పరుగులు చేసి వెనుతిరిగారు. అప్పటికి ముంబై ఇండియన్స్ స్కోర్ 10 ఓవర్లలో 111 పరుగులకు 3 వికెట్లు. ఇంకా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి టిమ్ డేవిడ్ స్కోర్ను శరవేగంగా కదిలిస్తున్నారు. అయితే భారీ షాట్ ఆడే యత్నంలో హార్దిక్ జేక్ ఫ్రేజర్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగారు. అప్పుడు క్రీజ్లోకి వచ్చిన వెస్టిండియన్ ఆల్రౌండర్ రొమారియో షెపర్డ్ కేవలం 10 బంతులు మాత్రమే ఆడి 39 పరుగులు చేశారు. ఆఖరి ఓవర్లో 2 4లు 4 సిక్సర్లు బాది 32 పరుగులు రాబట్టారు. ఇక భారీ లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వారి ఓపెనర్ డేవిడ్ వార్నర్ను త్వరగా కోల్పోయింది. మరో ఓపెనర్ పృథ్వీ షా, అభిషేక్ పూరల్ కలిసి మంచి భాగస్వామిని నమోదు చేసి ఢిల్లీ జట్టును గెలుపుబాటలు నడిపిస్తున్న సమయంలో బుమ్రా బౌలింగ్లో పృథ్వీ షా బౌల్డ్ అయ్యారు. ఇక తర్వాత క్రీజ్లోకి వచ్చిన ట్రిస్టన్ సెప్ మెరుపు వేగంతో తమ ఇన్నింగ్స్ను యాక్సిలరేట్ చేసి కేవలం 19 బంతుల్లోనే అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నారు. ఇక ఈ తరుణంలో చివరి 5 ఓవర్లలో గెలుపుకి 91 పరుగులు కావాల్సి ఉండగా ముంబై బౌలర్ల దాటికి తట్టుకోలేక ఢిల్లీ బ్యాట్స్మెన్లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్కి క్యూ పట్టారు. ట్రిస్టన్ సెప్స్ ఒంటరి పోరాటం చేసి జట్టు స్కోర్ను 200 దాటించారు. ఇక చివరికి ముంబై ఇండియన్స్ 29 పరుగుల తేడాతో ఈ సీజన్కి గాను తమ మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. తమ మెరుపు ఇన్నింగ్స్తో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ను చేసి ఈ సీజన్లో తమ ఖాతాను తెరిచేందుకు ముఖ్య పాత్ర పోషించిన రొమారియో షెపర్డ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.